ఎప్పుడు కనబడనంత జనం, ఎప్పుడు కనబడని ఒక పదం సోషల్ మీడియాలో సమాజంలో వినబడింది, అదే ఒక పాస్టర్ అనే పదం. నేను నిన్న ఒక వీడియో చూస్తున్నా, ఒక యవనస్తుడు మాట్లాడుతుండు, ఒక అబ్బాయి హిందువా ఎవరో తెలియదు. ఆయన మాట్లాడుతుండు, పాస్టర్ కాదు ప్లాస్టర్ అని పేరు పెట్టుకోండి. ఎవరు చంపిర్రో ప్రవీణ్ పగడాల అనే వ్యక్తిని అంత చింతిస్తారు కదా, అంత ఆలోచిస్తారు కదా. ఎవరో కాదు మేమే చంపినాం, ఆయన్నే కాదు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము చంపేస్తాం అని డైరెక్ట్గా ఒక టీవీ రిపోర్టర్ మైక్ పెట్టి అడుగుతుంటే ఒక యవనస్తుడు చెప్తున్న సమాధానం అది. క్రైస్తవుడు ఎవరైనా మా దేవుళ్ళ గురించి మాట్లాడితే వాళ్ళని చంపేస్తామని డైరెక్ట్గా మాట్లాడుతున్న ఒక వ్యక్తి నిన్న వీడియోలో బయటపడ్డాడు. ఇప్పుడు నేను మాట్లాడే విషయం ఏంటంటే, నీ గ్రంథంలో సబ్జెక్ట్ ఉంటే, నీ మెదడులో జ్ఞానం ఉంటే, మీ దేవుళ్ళ గురించి జ్ఞానం నీకుంటే చదువుకొని వచ్చి చెప్పు, నేర్చుకొని వచ్చి చెప్పు. అంతేగాని కనబడిన ప్రతి ఒక్కరిని చంపేస్తామనంటే అది సరి అయిన విధానం కాదు. ఒకవేళ నీ దేవుడు నిజమైనోడు అని నువ్వు అనుకుంటే, లేదు నా గ్రంథాల్లో నేను చదువుకుంటున్న వాటిలో సత్యం ఉందని నువ్వు అనుకుంటే, నీ జ్ఞానం ఉంటే నువ్వు చదువుకున్నావు, నువ్వు నేర్చుకో, నువ్వు నేర్చుకొని వచ్చి అప్పుడు మాట్లాడు. అంతేగాని కనబడిన ప్రతి ఒక్కరిని చంపేస్తామనంటే ఒక చదువుకున్న వ్యక్తి మాట్లాడే మాటలేనావి. వాళ్ళ అమ్మ నాయన కష్టం చేసి చదివిపిస్తే చదువుకొని ఒక మంచి యవనస్తుడిగా ఆయన కనబడుతుండు, వాడు మాట్లాడే మాటలేనావి. నేను వాణ్ణి క్షమించి కూడా అంటున్నా, పాస్టర్ అందరిని చంపేస్తా అన్నావు కదా, ఆ చంపేస్తా అన్న మాటను బట్టి నిన్ను క్షమించి మరి అడుగుతున్నా. నీకు చదువు ఉంటే, నువ్వు చదువుకోనగలిగిన స్థితులు ఉంటే, నీకు తెలుగు వచ్చి ఉంటే, నీ తెలుగులో నీ గ్రంథాలు ఏమున్నాయో, నీ బుక్కులు ఏమున్నాయో వాటన్నీ చదువుకొని వచ్చి అప్పుడు నువ్వు మాట్లాడు. రోజున బయలుదేరుతురు కొందరు యవనస్తులు, వాళ్ళందరికీ ప్రేమతో నేను చెప్పేది ఏంటంటే, మీ గ్రంథంలో ఉన్న విషయాలు మీరు చదవండి, మీరు నేర్చుకోండి, వచ్చి మాట్లాడండి. అంతేగాని చంపాలనుకుంటే అందరూ కత్తులు పట్టుకోవచ్చు, చంపాలనుకుంటే అందరూ ఏదో విధంగా చంపేచ్చు. అది కాదు సబ్జెక్ట్. మేము చంపేస్తామనే మాటలు మాట్లాడుతున్నాను, ఎందుకంటే వాళ్ళకు ప్రాణం తీసే ధైర్యం ఉంది. కానీ క్రైస్తవులకు ఉండాల్సింది ఏంటో తెలుసా? మీరు ప్రాణం తీస్తే మేము ప్రాణం పెడతాం, ఎందుకంటే మాలో ప్రాణం పెట్టే ధైర్యాన్ని నింపినవాడు మా యేసుక్రీస్తు.